హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ శరన్నవరాత్రుల్లో 2వ రోజు ఎలా చేసుకుంటున్నారు? నేనైతే చాలా బాగా చేసుకుంటున్నాను. ఇవాళ సెకండ్ డే. ఇదిగోండి, అమ్మవారికి ఇప్పుడే పూజ అయిపోయింది. పూజ, హారతి, ప్రసాదం అన్నీ అయిపోయినాయండి. ఇదిగోండి, ఇవాళ మా అమ్మవారు ఎలా ఉన్నారు. సో ఇవాళ అంటే మామూలుగా లిస్ట్లో ఉన్న నైవేద్యం కాకుండా మనకు నచ్చింది పెట్టడం కూడా అమ్మవారికి ఇష్టమై ఉంటుంది. అంటే నా భావన, అంటే మనకి ఏది ఇష్టమో అమ్మవారికి పెడితే తను హ్యాపీగా తింటే మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం కదా. సో ఇవాళ నేను చేసింది దద్దోజనం అనమాట అమ్మవారికి. సో ఇవాళ అమ్మవారికి దద్దోజనం నైవేద్యం సమర్పించుకున్నాను. సో అలాగే పొద్దునే పూజ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి అనమాట. ఇదిగోండి, చూపిస్తాను అమ్మవారిని. 2వ రోజు అమ్మవారి, నా అమ్మవారు. యాక్చువల్లీ మీకు కనిపిస్తున్న పువ్వు రెడ్లా కనిపిస్తుంది, అది పింక్ కలర్ అనమాట. పింక్ కలర్ ఫ్లవర్ అది. సో ఎన్ని మందార పూలు, అసలు నాకు 2 డేస్ నుంచి ఫుల్ మందార పూలు దొరుకుతున్నాయి అనమాట. ఇవాళ మంగళవారం కాబట్టి ఖచ్చితంగా రెడ్ పూలు పెట్టాలి కాబట్టి ఇట్లా మందార పూలు. సో ఇంకా ఎన్ని పూలు ఉన్నాయన్నమాట. సో ఇది మా ఇంటి ముందు దసరా కోసమని అమ్మవారికి స్పెషల్గా చేసుకుంటాను అనమాట నేను. ఇదిగోండి, ఇవాళ మంగళవారం కాబట్టి ఇలా ఇంటి ముందు 2 మీకు చూపించానో లేదు, 2 ఎలిఫెంట్స్ని పెట్టుకున్నాను అనమాట. అక్కడ ఒక స్టోన్ దీపం, ఇది మంగళవారం పెట్టుకుంటున్నాను. కాకపోతే నిన్నటి నుంచి డైలీ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే డైలీ పెట్టుకుందాము నవరాత్రులు అని చెప్పేసి. సో మీకు ఇది గుర్తుకుందా, నా తోరణం? దీన్ని స్పెషల్గా ఒక క్లాత్ మీద మళ్ళీ కుట్టినమాట, డ్యామేజ్ అవుతుందని చెప్పేసి. సో చాలా బాగుంది ఇది. మొత్తం బెస్ట్ డోర్ అంతా క్లీన్ చేసి దసరాకి 2 డేస్ బిఫోర్ చేస్తే ఫుల్ టైం పట్టిందండి. ఇలా మొత్తం లుక్కే మారిపోతుంది ఎంట్రన్స్ది. సో ఇలా ఉంటుంది మా ఇంటి ముందు. ఇది కొత్త టెక్నిక్తో చేస్తున్నారు మా వారు ప్లాంట్ని. సో ఎంట్రన్స్లో ఇక్కడ ఒక అమ్మవారు, ఇక్కడ ఈ అమ్మవారు మీకు తెలిసే ఉంటుంది. భలే ఉంటుంది కదా. సో ఈ వీడియో వచ్చేసి వరాల నారాయణ, సతీ అనసూయ మా రామ్నగర్లో పెడుతుంటారు ఆంటీ అంకుల్ దుర్గమ్మని. సో చాలా ఘనంగా సెలబ్రేట్ చేస్తారు, అంగరంగ వైభవంగా ఉంటుంది. బతుకమ్మ, పెద్ద బతుకమ్మ కూడా సూపర్ అవుతుంది అనమాట. సో ఈ శరన్నవరాత్రులు మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఆంటీ వాళ్ళు. దేనికి కూడా అంటే వెనుకాడకుండా మంచిగా చేస్తారనమాట. సో అమ్మవారు వచ్చిన రోజు చిన్న బతుకమ్మ రోజు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. సో అమ్మవారు వచ్చిన రోజు అమ్మవారు మండపంలో కనిపించారు ఇందాక, నాకు చూడలేదు. అయితే ముందట పూలతోని రంగవల్లిక వేసి అమ్మవారికి ఫస్ట్ డే ఇలా పూజ చేశారు. చాలా మంచి వేసిండ్రు, ముగ్గులు అయితే సూపర్ వేసిండ్రు. సో ఈ వీడియో అత్తమ్మ నాకు షేర్ చేసిందనమాట. సో మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. అదిగోండి అమ్మవారు అక్కడ ఉంది. అమ్మవారు చాలా బాగుందండి. నాగస్య పృష్ఠమపి సంవసానో వైష్ణవీం లోకహిమాదేంతాం కాత్యాయనాయన్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. బాలాదేవతాభ్యో నమః. పయాది పంచామృత స్నానమహం కరిష్యే. పంచామృత స్నానానంతరం శుద్ధ నారీకేల జలం సమర్పయామి. యా ఫలనీర్యాపరా పుష్పాయాశ్చ. ఒక కొబ్బరికాయ కొట్టి
ఎవరెవరు కొట్టాలనుకుంటారో కొబ్బరికాయలు అన్నట్టు పంపించండి. కొబ్బరికాయలు ఇటు పంపురిగా కొడతాం. కొబ్బరికాయలు అన్నిటి పంపురి. నీ బాబు ఓడుతుండు నన్ను కూడా అందరినీ ఓడుతుండు. హాయ్ జై భవాని. సో ఇదండి ఇవాళ వీడియో. యాక్చువల్లీ ఇవాళ వీడియోలో ఒకటి వీడియో షేర్ చేస్తున్నాను. మా రామ్నగర్లో వరాలాంటి వాళ్ళు దుర్గామాతను పెట్టుకుంటారు అనమాట. సో అమ్మవారు నిన్న ఈవినింగ్ పెట్టుకున్నారు. 5:30, 6 o'clockకి అమ్మవారికి పూజ స్టార్ట్ అయిందనమాట. సో అత్తమ్మ నాకు వీడియో షేర్ చేశారు, మీతో షేర్ చేసుకుంటాను. ఆ అమ్మవారు కూడా చాలా బాగుందండి. నేను చెప్పాను కదా, ఒక నోరు మూసిన లాయన్, నోరు తెరిచిన లాయన్ అని ఇక్కడ చూసాను అనమాట. నేను చాలా బాగా అనిపించింది. అమ్మవారు కూడా చాలా బాగుంది. ఈసారి అమ్మవారు చీర కట్టు సూపర్గా కట్టారు. కలర్ కాంబినేషన్ అది కానీ చాలా బాగుందనమాట. గాలి వస్తుందని నాకు కొంచెం భయం వస్తుందండి, ఎందుకంటే అఖండ దీపం కదా. సో చల్ల గాలి వస్తుంది వాళ్ళ. సో ఇదండి ఇవాళ వీడియో. మా రామ్నగర్ అమ్మవారు కూడా ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ. ఈజీగా ఒక రోజు గడిచిపోయిందండి. సో 2వ రోజులు కూడా వచ్చేసాము. సో కళ్ళు మూస్తే డే అయిపోతుంది. అసలు నిజంగా వండర్. నిన్న ఎట్లా గడిచిందో అర్థం కాలేదు. సో ఇవాళ కూడా యాజ్ యూజువల్ మొత్తం పని అయిపోయింది. ఇప్పుడు 8 అవుతుందన్నమాట. సో మీతో వీడియో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఇది నవరాత్రుల్లో 2వ రోజు. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ. సో ఇదండి ఇవాళ వీడియో. శరన్నవరాత్రుల్లో 2వ రోజు. మా ఇంట్లో నా పూజ రూము, నేను చేసుకున్న పూజ అనమాట. సో అలాగే మీకు రామ్నగర్ వీడియో కూడా షేర్ చేశాను కదా. అమ్మవారు అయితే చాలా బాగున్నారండి నిజంగా. 2 సింహాలు అయితే చాలా బాగున్నాయి. అమ్మవారు కూడా చాలా బాగుంది. అమ్మవారి చీర కట్టు మాత్రం ఎవరు కట్టారో కానీ చాలా బాగా కట్టారండి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.